మీకు కాదంటలేదు అంటే ఇక్కడ చెప్పిన తర్వాత యేసు బైబిల్ ఏముందో మంచి నడవాలి, అబద్ధాలు ఆడకూడదు. మాకు బైబిల్ నేర్పించొద్దండి. బైబిల్లో చాలా ఉన్నాయి, బైబిల్లో చాలా బూతులు ఉన్నాయి. ఆ బూతులన్నీ తీస్తే మేము ఇక్కడ ఉండక్కర్లేదు. అవన్నీ వద్దండి. మా ధర్మం మాకుంది, మీరు నేర్పించక్కర్లేదు. మాకు అక్కడ పక్కనే ఆంజనేయ గుళ్ళో జరుగుతున్నాయి, వివేకానంద గుళ్ళో జరుగుతున్నాయి సమ్మర్ క్లాసెస్, మేము నేర్పించుకుంటున్నాం. మీరు ఇంగ్లీష్లో చెప్పిన అదే మేము వెళ్ళి చెప్తాం. మేము ఇప్పుడు మీరు ఖాళీగా ఉండి ఇంక దీని మీద వచ్చి ఆదాయంతో బతుకుతూ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తున్నారని మేము అదే పని మీద వెళ్ళలేం కదా. మీకు ఆదాయం వస్తుంది దీని మీద. దశమ భాగాలు వస్తున్నాయి, వచ్చిన వాళ్ళు ఇస్తారమ్మా. 10 మందిని మార్చుకుంటే ఆ 10 మంది వచ్చి దశమ భాగం ఇస్తారు. అదే మాకు బతుకుతారు ఇక్కడ పాస్టర్లకి. ఏంటి డబ్బులు అప్పుడు కాదు, వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఫస్ట్ వీళ్ళు మార్చాలి, తర్వాత తరాన్ని మీరు తయారు చేస్తున్నారు. మీరు హిందూ పిల్లల్ని తీసుకొచ్చి యేసు ప్రభు పాట పాడించాల్సిన పని ఏంటండి మీకు? మంచి మాటలు చెప్తలేదు మీరు. యేసు ప్రభు పాట పాడంతో నేను వీడియో తీసాను, నా దగ్గర ఉంది. ఎందుకు వస్తారమ్మా? ఎందుకు వస్తారు? మీది ఎక్కడమ్మా? మీది ఏ ఊరు? ఇక్కడ ఇది మీది? మీ తల్లిదండ్రులు అందరినీ మేము వచ్చి కలుపుతాం. మనకు దేవుడు లేడా? మంచి మాటలు మీ అమ్మ నాన్న చెప్తలేదా? ఇక్కడికి వచ్చి నేర్చుకుంటేనే కానీ మతం మార్చి పనులు. సార్ మీరు ఏం చెప్పండి ఇక్కడ పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు పిలిచి పంపితే వచ్చారు. కదా మేము వాళ్ళకి చెడు మాట చెప్పట్లేదు. ఇక్కడ ఏమి చెడు మాటలు చెప్పొద్దండి. మీరు చెప్పడం ఏంటి? మంచి మాటలు చెప్పినా బోల్డ్ సంఘాలు ఉన్నాయి, హిందూ సంఘాలు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, అందరూ ఉన్నారు, చెప్తారు. మీరు వచ్చి ఇక్కడ యేసు ప్రభు పాటలు పాడిస్తున్నారు మీరు. సరే పాడతారు. చర్చిలో మరి చర్చిలోకి ఎందుకు పిలిపించాలి? అయితే మతం మాత్రం పిలిచారా? చర్చిలో పిలిపించి మీరు మరి ఎందుకు? మీరు చర్చిలో అయ్యే చెప్తానంటున్నారు కదా. మీరు చర్చిలోకి అయ్యే చెప్తానంటున్నారు కదా. మీరు ఇష్టపడద్దు. వాళ్ళకి తెలియదండి. వాళ్ళకేం తెలుసు? ఆ వయసులో ఇష్టపడకపోవడానికి ఆ వయసు పిల్లలకి ఏం తెలుసు అండి? ఇంట్లో అంటే మంచి చెప్తారని పంపుతారు. మీరు ఇక్కడ చెప్పేది అంటే మాకు తెలుసు, వాళ్ళకి తెలియదు. అమ్మాయికి తల్లిదండ్రులకి మాకు తెలుసు కాబట్టి నేను వచ్చి కోచింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి నేను కోచింగ్ చేస్తున్నాను. తెలియదండి. ఇవాళ అమాయకులనే మీరు మార్చేది. ఎందుకు లేరండి? ఉన్నారు కాబట్టి మీరు అంతమందిని మాత్రం మారుతున్నారు. ఇది నేను దేశభక్తినమ్మా. ఈ దేశంలో అన్యాయం జరిగితే సంఘటితంగా లేకుండా మనుషుల్ని విడగొడితే మతాల పేరుతో మేము ఒప్పుకోమా. సంఘటితంగా ఉంటాం ఇక్కడ. మేము భారతీయులమే. విడగొడితే ఒప్పుకోం. మేము మతాలు ఎందుకు మార్చాలమ్మా?